शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। हरि ओं అందరికీ శుభోదయం. దివ్యమైన భవ్యమైన నూతనమైన ఎల్లప్పుడూ పవిత్రమైన మన లోపల ఉన్నటువంటి ఈ అద్భుతమైన దేవాలయానికి అందరికీ స్వాగతం. పప్పా స్వామి రామదాస్ మా గురుగారి పాదార విందాలకు నమస్కారాలు. మా అమ్మ నాన్నకి కూడా నా వందనాలు. తత్వబోధ రచించిన భగవత్పాద ఆదిశంకరాచార్యను స్మరిస్తూ తైత్తరీయ ఉపనిషత్తులో వచ్చేటువంటి శాంతి మంత్ర పఠనం చేస్తూ మన కార్యక్రమం మొదలు పెడతాము. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. తత్వబోధ అంటే సంభాషణ, గురు శిష్య మధ్య నడిచిన సంభాషణ. గురు మొదటిలో ఎవరు సాధన చతుష్టయ సంపన్నులో వాళ్ళు వేద లేదా ఈ తత్వబోధాన్ని చదవటానికి అధ్యయన చేయడానికి అర్హత ఉన్నవాళ్ళు అని అన్నారు. అప్పుడు సాధన చతుష్టయ అంటే ఏంటి అని శిష్యుడు అడిగితే దానికి వివరంగా ఉత్తరం ఇచ్చి తరువాత ఈ సాధన చతుష్టయ సంపన్నులు ఎవరో వాళ్ళకి తత్వ వివేకం తెలుస్తుంది అని అన్నారు. అప్పుడు తత్వ వివేకం అంటే ఏంటి అడిగినప్పుడు ఆత్మ అనేది మాత్రమే సత్యం, ఇంకా మిగతా ఏమేమి ఉన్నాయో అవి అన్ని మిథ్య అన్నారు. అప్పుడు ఆత్మ అంటే ఏంటి అని ప్రశ్న అడుగుతాడు శిష్యుడు. స్థూల సూక్ష్మ కారణ శరీరాత్ వ్యతిరిక్త. స్థూల సూక్ష్మ కారణ శరీర మూడున్నాయి, దానికిన్న విడిగా ఉంటుంది ఆత్మ. పంచకోశాతీత, పంచకోశ అతీత అందులో ఉంది, దానికి ఇంకా పైకి ఉంది, ఇంకా విడిగా వేరేగా ఉంది. అవస్థాత్రయ మూడు అవస్థలు ఉన్నాయి, వాళ్ళకి ఆ మూడు అవస్థలకి కూడా సాక్షిగా ఉంటుంది. సచ్చిదానంద స్వరూప, సత్ చిత్ ఆనంద స్వరూప, ఇది ఆత్మ అన్నారు. మూడు శరీరాలు, పంచకోశాలు, మూడు అవస్థలు, 11 అంశాల గురించి చెప్పారు. ఇప్పుడు అందులో మొదటి అంశ స్థూల శరీర. స్థూల శరీర అంటే ఏంటి అని అడిగితే పంచీకృత పంచమహాభూతై కృతం. మనకు కనపడే స్థూల శరీరం మనకు కనపడుతుంది. నా శరీరం మీకు కనపడుతుంది, మీ శరీరం మనకు కనపడుతుంది, అందరికీ కనపడుతున్నాయి. ఈ కనపడే శరీర అంటే అందులో ఏమున్నాయి? పంచమహాభూతాలు మాత్రమే మనకు తెలుసు. పంచమహాభూతాలు అంటే ఆకాశ, వాయు, అగ్ని, జల, పృథ్వీ, ఇవి 5 పంచమహాభూతాలు. సత్కర్మజన్యం, మనము చేసిన కర్మ ఎప్పుడు కృతం, భూతకాలంలో ఎన్ని జన్మలు ఎత్తామో ముందు తెలీదు మనకు. అందులో చేసిన అన్ని కర్మ ఫలాన్ని తీసుకువస్తున్నాము. ఆ ఫలాన్ని బట్టి మనకు ఇప్పుడు జన్మం లభించింది, సత్కర్మజన్యం. తరువాత సుఖ దుఃఖాది భోగ ఆయతనం శరీరం. సుఖ దుఃఖ ఇవి అన్ని భోగాలుంటాయి. దేనివల్ల వస్తున్నాయి సుఖ దుఃఖాలు? మనము చేసిన
కర్మ ఫలం. దాన్ని బట్టి సుఖమో దుఃఖమో ఉంటుంది. దాన్ని అనుభవించడానికి, భోగించడానికి ఒక స్థలం కావాలి, ఒక ప్లేస్ కావాలి. ఆయతనం అంటే మనము ఉన్నటువంటి ఒక రెసిడెన్స్, ఒక ఇల్లు అనొచ్చు. అందుకే మనం ఉదాహరణలో తీసుకున్నాము, ఒక ఆఫీస్ రూమ్ అనొచ్చు, ఒక అద్దెకి తీసుకున్న ఇల్లు అని అనొచ్చు, లేదా ఒక వాహనం అని. 3 దృష్టికోణం నుండి మనము చూస్తున్నాము. మనకు ఒక పని చెయ్యాలి అంటే ఒక ఆఫీస్ రూమ్ కావాలి, అందరూ వచ్చి కూర్చోవాలంటే ఒక ఆఫీస్ రూమ్ కావాలి, ఆ స్థలం కావాలి మనకు. ఆ స్థలానికి పేరు శరీరం. అంటే ఈ మనకు కనపడే శరీరం అంటే ఈ సుఖ దుఃఖ అన్ని భోగాల్ని అనుభవించడానికి ఉన్నటువంటి ఒక్క ప్లేస్, ఒక్క ఆఫీస్ అని అనుకోవచ్చు. ఆ తరువాత అస్థి జాయతే వర్ధతే విపరీణమతే అపక్షీయతే వినశ్యతి. ఏదో ఒక రూపంలో ఉంటుంది. మొదటిలో ఒక రూపంలో, అవ్యక్త రూపంలో మనకు కనపడటం లేదు. ఆ తరువాత పుట్టుతుంది. పుట్టిన తరువాత వర్ధతే, పెరుగుతుంది, వృద్ధి అవుతుంది. కొన్ని సంవత్సరాలు వృద్ధి అవుతుంది. ఆ తరువాత మార్పులు ఉంటాయి. ఆ తరువాత క్షీణం అయిపోతుంది. తరువాత లాస్ట్లో నాశం అయిపోతుంది. ఏది నాశమయ్యేది? స్థూల శరీరం మాత్రమే. ఆ తరువాత షడ్వికారవత్ ఏత స్థూల శరీరం. ఈ 6 వికారాలు అంటే మార్పులు ఉన్నటువంటిదే ఈ స్థూల శరీరం అన్నాడు. తర్వాత రెండో ఐటమ్ అందులో సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరం అంటే ఏంటి అని అడిగినప్పుడు అపంచీకృత పంచమహాభూతై కృతం. ఇది కూడా పంచమహాభూతాలే, కానీ సూక్ష్మ రూపంలో పంచీకృత అవ్వలేదు. పంచీకృత అపంచీకృత తర్వాత మళ్ళీ వర్ణన వస్తుంది, అప్పుడు చూద్దాము. సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి పంచమహాభూత స్థూల శరీరంలో కనపడుతుంది, సూక్ష్మ శరీరంలో కనపడటం లేదు. ఇప్పుడు నీళ్ళకి శక్తి ఉంటుంది, అందుకే హైడ్రో ప్రాజెక్ట్స్ అన్ని వస్తున్నాయి కదా. ఆ శక్తి మనకు తెలుస్తుందా? నీళ్లల్లో ఉన్నటువంటి శక్తి మనకు కనపడటం లేదు. మనలో ఉన్నటువంటి శక్తి ఎవరికి కనపడటం లేదు. అలాగే సూక్ష్మ పంచమహాభూతాలు సూక్ష్మ రూపంలో ఉంటాయి. అందులో సత్కర్మజన్యం, అవి కూడా సూక్ష్మ శరీరం కూడా సత్కర్మజన్యమే. అంటే ఎంత ప్రాముఖ్యత మనం ఇవ్వాలి మనము చేసే కార్యానికి. చేసే కార్య వెనక ఉన్నటువంటి భావన, అది చాలా ఇంపార్టెంట్. సత్కర్మజన్యం. తరువాత సుఖ దుఃఖ భోగాది సాధనం అంటే ఒక ఇన్స్ట్రుమెంట్. అక్కడ ఏదో ఒక కావాలి మనకు. ఊరికే ఆఫీస్ ఉంటే ఏమి పని చేయలేము. అక్కడ కూర్చోవాలంటే ఒక టేబుల్ కావాలి, చైర్ కావాలి, ఇంకా వేరే గ్యాడ్జెట్స్ కావాలి. అయితేనే ఆఫీస్ పని చేయగలుగుతాము. ఏదో 4 గోడ మధ్య కూర్చోపెట్టి నువ్వు పని చేయంటే ఏం చేస్తాము? అక్కడ మనకు గ్యాడ్జెట్స్, ఉపకరణాలు, సాధనాలు కావాలి. ఆ సాధనమే ఈ సూక్ష్మ శరీరం. ఈ వెహికల్, వాహనం అని అనుకుంటే స్థూల శరీరం అనేది ఒక వాహనం. అందులో సూక్ష్మ శరీరం అనేది డ్రైవర్. వాహన ఊరికే ఉంటే మనకు దేనికి పనికి రాదు. దాన్ని నడపాలి కదా. నడిపించాలంటే డ్రైవర్ కావాలి. ఆ డ్రైవరే ఈ సూక్ష్మ శరీరం. స్థూల శరీరం అనేది ఖాళీగా ఉంటుంది. అందులో కూర్చొని వేరే ఇన్స్ట్రుమెంట్ ఉపయోగించి డ్రైవర్ తీసుకువెళ్తాడు. అలాగే మనకు ఈ స్థూల శరీరం అనేది ఒక వాహనం. ఎక్కడికి వెళ్తున్నాం మనమందరూ? మనము ఈ అధ్యాత్మ పథంలో ముందుకు వెళ్ళాలి. ఇంకా వెనక కూడా వెళ్ళొచ్చు. ఎట్లా వెనక వెళ్తాము? పాపకార్యాలు చేస్తే వెనక వెళ్ళిపోతాము. అంటే ఇంకా ఒక జన్మంలో మనకు నీచ జన్మం వస్తుంది.
ఇంకా ఉత్తమ జన్మ మనకు రావాలి అంటే మంచి పని చెయ్యాలి. మంచి పని చేస్తూ మంచి భావనతో చెయ్యాలి. ఆ భావనకి చాలా ప్రాముఖ్యత ఇవ్వాలి. ఏ పని అయినా పని పెద్ద ఇంపార్టెంట్ కాదు అక్కడ. దాని వెనక ఉన్నటువంటి ఒక యాటిట్యూడ్, భావన, ఏ భావనతో చేస్తున్నాను నేను. ఇప్పుడు వంట చేస్తే కూడా చిన్నది మనం రోజు చేసే పని, నేను చేస్తున్నాను, నేను వంట చేస్తున్నాను. వాళ్ళు చూడండి, వాళ్ళు ఏమి చేయట్లేదు, ఊరికే కూర్చున్నారు, నేను మాత్రమే చేస్తున్నాను. ఇది భావన మనకందరికి ఉంటుంది. ఈ భావన తీసేసి నేను చేస్తూ ఉంటే కూడా ఎవరికి చేస్తున్నాను? భగవంతుడి కోసం చేస్తున్నాను. ఆ భగవంతుడే మా ఇంట్లో భార్య రూపంలో, భర్త రూపంలో, పిల్లల రూపంలో, మామగారో అత్తగారో తల్లియో తండ్రియో ఆ రూపంలో భగవంతుడు ఉన్నాడు. ఆ భగవంతుడికి నేను చేసే ఒక సేవ ఇది ఒక పని కాదు. చేసే ఒక సేవాని మనోభావనతో మనము చేస్తే అదే పని కర్మయోగం అయిపోతుంది, లేకపోతే కర్మం అయిపోతుంది. కర్మ అంటే దానికి ఫలం ఉంటుంది, అది మనకు అంటుకుంటుంది. కర్మయోగ అని వచ్చేసరికి అది పుణ్యమో పాపమో ఏది మనకు అంటుకోదు. అందుకే చేసే పనిని అన్నీ ఒక సమర్పణ మనోభావనతో మనము చేస్తే సత్కర్మ అయిపోతుంది. ఇప్పుడు సాధనాలు ఏమేమి ఉన్నాయి, ఇన్స్ట్రుమెంట్స్ అక్కడ, దానికి లిస్ట్ ఇస్తున్నారు గురుగారు. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాదయ, పంచ ప్రాణాలు, మన ఏకం, బుద్ధి ఏక, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 ప్రాణాలు, ఇంకా ఒక్క మనసు, ఒక్క బుద్ధి, అన్ని కలిపి 17 కళాభిహి. ఎన్ని అయినాయి అంశాలు? 17 అయినాయి. ఇవి అన్ని 17 అంటే 17, 17. యా తిష్టతి తత్ సూక్ష్మ శరీరం. స్థూల శరీరం అంటే ఏంటి, సూక్ష్మ శరీరం అంటే ఏంటి అని సరిగా అర్థం చేసుకోవాలి. స్థూల శరీరంలో, సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటిది పంచమహాభూతాలే. కానీ అంగాలు ఏమేమి ఉన్నాయి అది తేడా వస్తుంది. కనపడుతుంది స్థూల శరీరం, తల ఉంది, ఇంకా ఇక్కడ నుండి కింద దాకా ఒక పోర్షన్ ఉంటుంది, చేయి, చేతులు, కాళ్ళు, ఇవి 4 విభాగాలు ఉంటాయి. సూక్ష్మ శరీరంలో ఇప్పుడు చెప్పినట్టు 17 అంగాలు ఉంటాయి. స్థూల శరీరం అనేది అందరికీ కనపడుతుంది, సూక్ష్మ శరీరం అనేది ఎవరికి కనపడదు. ఇంకా చాలా ముఖ్యమైనది అంటే సూక్ష్మ శరీరం స్థూల శరీరం నుండి బయటికి వచ్చి కొన్ని రోజులు తిరిగి, కొన్ని గంటలు కూడా ఉండొచ్చు, కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు కూడా ఉండొచ్చు. ఒక ప్యాకెట్ అలాగే బయటికి వచ్చి అటు ఇటు తిరిగి ఎప్పుడు చేసిన కర్మ ఫలానికి కరెక్ట్గా ఒక తల్లి తండ్రులు దొరుకుతారో అప్పుడు ఆ తల్లి గర్భంలో వెళ్ళి కూర్చుంటుంది. అప్పుడు దాకా తిరుగుతూ ఉంటుంది. ఏది? సూక్ష్మ శరీరం. ఎప్పుడు సృష్టి మొదలైందో అప్పుడు సూక్ష్మ శరీరం స్థూల శరీరంలో వస్తుంది. మన ప్రారబ్ధ కర్మ ఎప్పుడు శూన్యమవుతుందో అప్పుడు సూక్ష్మ శరీరం స్థూల శరీరంని వదిలి బయటికి వచ్చేస్తుంది. దీనికి పేరు మృత్యు లేదా మరణం. అప్పుడు స్థూల శరీరం ఏమైపోతుంది? నాశం అయిపోతుంది. కానీ సూక్ష్మ శరీరం ఇంకా ఉంటుంది. ఇంకా ఒక కొత్త స్థూల శరీరానికి వెళ్ళి అక్కడ మళ్ళీ లోక వ్యవహారం మొదలు పెడుతుంది. అక్కడ ఆ ప్రారబ్ధ కర్మ ఎప్పుడు శూన్యమైపోతుందో అప్పుడు అక్కడి నుండి వదిలి అదే సూక్ష్మ శరీరం
ఆ స్థూల శరీరాన్ని వదిలి ఇంకొక స్థూల శరీరానికి వెళుతుంది. ఎలా మనము ఒక్క ఇంట్లో ఉంటాము, అద్దెకి తీసుకొని అక్కడ ఉంటాము. కొన్ని రోజుల తరువాత మనకు వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయింది అంటే ఆ ఇల్లు వదిలి అన్ని ప్యాక్ చేసి ఇంకొక ఇల్లు వేరే కొత్త ఊర్లో కొత్త ఇంటికి వెళ్ళిపోతాము, అంటే అద్దెకి వెళ్ళిపోతాము. మళ్ళీ అక్కడ అన్ని ఓపెన్ చేసి, ప్యాకెట్ అన్ని ఓపెన్ చేసి, లగేజ్ అంతా ఓపెన్ చేసి మన వ్యవహారం అక్కడ మొదలు పెడతాం. మళ్ళీ ఆ ఊరిలో మన పని కంప్లీట్ అయింది అంటే మళ్ళీ ఇంకొక ఊరికి ట్రాన్స్ఫర్ చేస్తారు. మళ్ళీ అక్కడ నుండి ప్యాక్ చేసి ఇంకొక ఊరికి వెళ్ళిపోతాము. ఆ ప్యాక్లో ఏమేమి ఉంటుంది? మనము లాస్ట్ ఇంటి నుంచి ఏమేమి తీసుకువచ్చామో, ఇంకా ఏమేమి కలెక్ట్ చేశామో, కొన్ని పడేసి ఉండొచ్చు, కొన్ని ఎక్కువ కొంటాము కదా, అవి అన్ని మళ్ళీ ప్యాక్ చేసి ఇంకొక ఇల్లు, ఇలాగే నడుస్తుంది. అలాగే మన జీవనం కూడా అలాగే ఉంది. ఒక్క స్థూల శరీరం నుండి ఇంకొక స్థూల శరీరంకి ప్రవేశం చేసి అక్కడ లోక వ్యవహారం చేసి మన ప్రారబ్ధ కర్మం శూన్యమయ్యేసరికి అక్కడి నుండి మళ్ళీ వదిలి వెళ్ళిపోతాము. అప్పుడు ఆ స్థూల శరీరానికి మరణం. సూక్ష్మ శరీరం నాశం అవ్వట్లేదు. నాశమాయేది ఎప్పుడు ప్రళయం వస్తుందో, ఒక్క సృష్టి ఒక్క ప్రళయం, అప్పుడు దాకా సూక్ష్మ శరీరం ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రళయం వచ్చినప్పుడు నాశం అవ్వట్లేదు, మళ్ళీ ఒక గింజ రూపంలో కారణ శరీరంలో వెళ్ళిపోతుంది. కారణ శరీరం ఏంటో అని వచ్చే క్లాస్లో చూద్దాము. సృష్టి నుండి మొదలు పట్టి ప్రళయం దాకా సూక్ష్మ శరీరం ఉంటుంది. ప్రళయం వచ్చినప్పుడు అది చిన్నగా అవ్యక్త రూపంలో మళ్ళీ ఒక గింజ లాగే కారణ శరీరంలో ఉంటుంది. ప్రళయం అయిన తరువాత మళ్ళీ ఎన్ని సంవత్సరాలు చెప్పలేము, మళ్ళీ సృష్టి అవుతుంది. ఆ సృష్టి అయినప్పుడు కూడా అదే సూక్ష్మ శరీరం వస్తుంది. మళ్ళీ ఇంకొక ప్రళయం దాకా ఆ సూక్ష్మ శరీరమే ఉంటుంది. అయితే మనమందరూ కూడా ఎప్పుడు కృష్ణుడు పుట్టాడో అప్పుడు కూడా ఉన్నవాళ్లే, ఏం కొత్తది ఏం కాదు. అప్పుడు ఎలా ఉండిందో సూక్ష్మ శరీరం, మనము మార్పు చేస్తే, మనము మారుస్తే మార్పు ఉంటుంది. మార్చాలంటే ఏం చేయాలి? అది పాజిటివ్గా మార్పు రావచ్చు, నెగిటివ్గా మార్పు రావచ్చు. మంచి మంచి కర్మాలు చేస్తే, కర్మయోగ చేస్తే మనము మళ్ళీ ఉత్తమ జన్మం దొరుకుతుంది. సూక్ష్మ శరీరంలో మార్పు వస్తుంది. ఎక్కువ పుణ్య మనము డిపాజిట్ చేసి లాస్ట్లో పుణ్య కూడా శూన్యమైపోవాలి. పుణ్యం కూడా ఉంటే దాన్ని భోగించడానికి మళ్ళీ పుట్టి రావాలి. మళ్ళీ పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం, ఇదే నడుస్తుంది. అందులో మార్పు తీసుకురావాలి అంటే మానవ జన్మంలో మాత్రమే, మనుష్య జన్మంలో మాత్రమే. ఎందుకంటే ఏ ప్రాణి అయినా తత్వబోధ తెలుసుకోవాలి, భగవద్గీత చదవాలి, నేర్చుకోవాలి, అర్థం ఏంటో నేర్చుకోవాలి. ఇవి అన్నీ అలాంటి ఒక్క ఆలోచన వస్తుందా? ఏ ప్రాణికైనా అలాంటి ఆలోచన వస్తుందా? మనకిప్పుడు వస్తుంది. నేను నేర్చుకోవాలి, సూక్ష్మ శరీరం అంటే ఏంటో నేను నేర్చుకొని ఓహో నా లైఫ్ స్టైల్ నేను ఇప్పుడు మార్చుకోవాలి. నా సూక్ష్మ శరీరం లోపల ఏముందో దాన్ని మంచిగా పెట్టుకోవాలి. ఏంటో బయట అంతా మంచి సోపు షాంపూ వేసి గమ వాసన వస్తున్నాము, అంతా టుస్పుస్ వేసుకొని అటు నడుస్తే అబ్బా అని వాసన వస్తుంది. లోపల దుర్వాసన. మనస్సు అలా పెట్టుకున్నాము. అదే మనసు మనము చనిపోయినప్పుడు మనస్సు ఎలా ఉంటుందో, ఏమేం ఆ స్మృతిలో ఉంటుందో దాన్ని ప్యాక్ చేసి అలాగే తీసుకువెళతాము. మళ్ళీ పుట్టుతాము, దేహం మాత్రమే వేరు.
అదే సూక్ష్మ శరీరం చనిపోయినప్పుడు ఎక్కువ ద్వేషం ఉండింది అంటే మనస్సులో, మళ్ళీ పుట్టినప్పుడు కూడా అదే ద్వేషంతో పుట్టుతాము. లేదా ఇప్పుడు అందరిని ప్రేమిస్తున్నాము, అందరితో ప్రేమ భావంతో మనం వ్యవహారం చేస్తున్నాము అంటే అలాంటి ప్రేమ భావంతోనే మనము పుట్టుతాము. అయితే ఇప్పుడు గమనించాలి, నాకు వచ్చే జన్మం ఎలాగుండాలి, ఇప్పుడు ఈ జన్మం ఇలాగుంది అంటే మనము ఏమేం చేశామో దాని ఫలం. ఇంతవరకు ఎన్ని జన్మాలు ఎత్తామో తెలీదు, అప్పుడు అక్కడ ఏమేం చేశామో దాని ఫలం ఇది. సుఖమో దుఃఖమో అన్నీ కూడా మనమే ఇచ్చిన మెను ఆర్డర్. అయితే ఇప్పుడు నేను ఏమి సెలెక్ట్ చేసుకోవాలి, నెక్స్ట్ జన్మ మంచిగా ఉండాలంటే ఇప్పుడు మంచిది చెయ్యాలి. ఎవరో ఒకరు అడిగారు, అవునా ఇవన్నీ నిజంగా ఫలం ఉంటుందా, అది ఎఫెక్ట్ ఉంటుందా, మనం ఏం చేశామో లేదా ఇప్పుడు ఏం చేస్తున్నామో అది ఎఫెక్ట్ మనకు ఇంకొక జన్మంలో ఉంటుందా? మనకు పునర్జన్మ ఉంది అని సనాతన ధర్మ చెప్తుంది, శాస్త్ర చెప్తుంది మనకు. అయితే వచ్చే జన్మంలో మనం ఇప్పుడు చేసిన కర్మ ఫలం అప్పుడు వస్తుందా మనకు అని అంటే ఒక్క స్వామీజీ ఆన్సర్ ఇచ్చారు. ఇప్పుడు 10th స్టాండర్డ్ చదివే పిల్లకి వెళ్ళి, నువ్వు ఫస్ట్ క్లాస్ వెళ్ళావా, సెకండ్ క్లాస్ వెళ్ళావా, 3వ క్లాస్ వెళ్ళావా నువ్వు అని అడిగితే ఏం చెప్తుంది ఆ పిల్ల? ఓయ్ నేను 10th ఏం సడన్గా వచ్చానా, అన్నీ పాస్ అయిన తర్వాతనే వచ్చాను కదా నేను అని అంటుంది కదా ఆ పిల్ల. అలాగే ఈ లెవెల్కి మనం వచ్చాము అంటే కొన్ని పుణ్యకర్మాలు చేసి 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 ఈ మానవ జన్మ అంటే ఇంత మంచి జన్మ మనకు భగవంతుడు ఇచ్చాడు, లేదా మనమే మెను ఆర్డర్ ఇచ్చాము. భగవంతుడు తీసుకురావద్దు, ఇక్కడ మనమే చేశాము. అంటే ఇప్పుడు చేసే కర్మ ఫలాలు మనకు తరువాత ఉపయోగానికి పడుతుంది. అయ్యో నా బ్రతుకు ఇలాగా అయిపోయింది అని చాలామంది దుఃఖ కూడా కాదు, అది శోక అంటారు, శోకంలో ఉంటారు. షాక్ కూడా ఉంటుంది, శోక కూడా ఉంటుంది. ఎందుకట్లా? మనము ఈ అధ్యాత్మ పథంలో ఇంతవరకు అంటే పోయిన జన్మంలో వ్యవహారం చెయ్యలేదు. నేను 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 అని వ్యవహారం చేస్తే ఇలాగుంటుంది. లేదా ఇప్పుడు మంచి నేను సంతోషంగా ఉన్నాను, మనస్సు చాలా నెమ్మదిగా ఉంది, ప్రశాంతంగా ఉంది, నేను ఉండగలుగుతున్నాను అంటే పాత జన్మంలో మనము చేసిన కార్యఫల. అధ్యాత్మ పథంలో మంచి వ్యవహారం మనము చేశాము, అందుకే నాకు ఇలా దొరికింది. ఇప్పుడు అలాగే ఉంటే మాత్రమే మనకు వచ్చే జన్మంలో అలాంటి ఫలాలు మనకు దొరుకుతాయి. మనము అంటే వేరే వాళ్ళు కూడా ఎవరైనా ఇప్పుడు చనిపోతే, మన ఇంట్లో అన్ని సంసార అంటే అదే, బాంధవులు ఉంటారు, ఎవరో చనిపోతారు. చనిపోతే ఏమవుతుంది? ఆ సూక్ష్మ స్థూల శరీరం నుండి బయటికి వచ్చేసింది. మన శాస్త్ర ప్రకారం 13 రోజులు అక్కడే తిరుగుతూ ఉంటుంది అంటుంది మన శాస్త్రం. అందుకే అక్కడ భగవద్గీత పారాయణ, గరుడ పురాణ పారాయణ, విష్ణు సహస్రనామ, నామస్మరణ ఇవన్నీ చెయ్యండి అంటున్నారు. ఎందుకంటే ఆ సూక్ష్మ శరీరం అంటే ఏముంది? జ్ఞానేంద్రియ ఉంది. కనపడే చెవులు లేవు, కనపడే గోలక అంటే ఈ గోలక లేదు సూక్ష్మ శరీరానికి. ఈ గోలక మనకిప్పుడు చెవి కనపడుతుంది, అలాంటి కనపడే చెవులు లేవు, కానీ సూక్ష్మంగా ఉంది. ఆ శక్తి ఉంది, వినే శక్తి ఉంది, చూసే శక్తి ఉంది. ఆ చూసే శక్తి ఉంది కాబట్టి మన అందరినీ ఆ సూక్ష్మ శరీరం చూస్తుంది, వింటుంది. దేన్ని వింటుంది? మనమందరు ఏడుస్తాము కదా, అయ్యో 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 అని ఏడుస్తాం కదా, అదే వింటుంది. అదే అక్కడ ప్యాకెట్లో
స్టోర్ అవుతూ ఉంటుంది. అయితే మనము జాగ్రత్తగా ఉండాలి. మనకు కర్తవ్యం ఉంది అక్కడ. చనిపోతే దుఃఖం తప్పకుండా ఉంటుంది, 100% ఉంటుంది. కానీ నేనేం ప్యాక్ చేసి ఇవ్వగలుగుతాను? అది ఎవరైనా ఉండొచ్చు, పేరెంట్స్ ఉండొచ్చు, రిలేటివ్స్ ఉండొచ్చు, ఎవరైనా, ఫ్రెండ్స్ ఉండొచ్చు, ఎవరైనా, లేదా ఫ్రెండ్కి ఫ్రెండ్ ఉండొచ్చు. మనం ఇంతవరకు చూడనే లేదు వాళ్ళని, కానీ వాళ్ళ గురించి వాళ్ళు మరణ పొందారని తెలిస్తే మనం ఇక్కడ కూర్చొని వాళ్ళ పేరుతో నామస్మరణ చేయొచ్చు, విష్ణు సహస్రనామ చదవచ్చు, భగవద్గీత పారాయణం చేయొచ్చు. ఆ ఫలం అక్కడ వాళ్ళకి మనము ప్యాక్ చేసి ఇచ్చినట్టు. దాన్ని మోసుకొని వాళ్ళు ముందుకు వెళ్తారు. అయితే చూడండి, మన శాస్త్ర ఎలాగుంది. 11 రోజులు దుఃఖం ఉంటే కూడా పురోహితులు వాళ్ళు వీళ్ళు వస్తారు, వాళ్ళని పిలిపించేసి, ఎందుకంటే మనము చెయ్యకపోవచ్చు, ఆ దుఃఖంలో ఏం భగవద్గీత చదువుతామని ఉండొచ్చు. అందుకే వాళ్ళని పిలిపించేసి వాళ్ళైనా చదివితే ఈ సూక్ష్మ శరీరానికి వినపడుతుంది, కనపడుతుంది. ఇప్పుడు ఇది తెలుసుకున్న తరువాత, భగవద్గీత తెలుసుకున్న తరువాత, తత్వబోధలో సూక్ష్మ శరీరం అంటే ఏంటి, స్థూల శరీరం అంటే ఏంటిని తెలిసిన తరువాత, మరణం అంటే బాధపడకూడదు, అది అమంగళం కాదు. సూక్ష్మ శరీరం ఇక్కడి నుండి వదిలి ఇంక ఒక్క దేహానికి వెళ్ళడానికి ప్రయత్నం చేసే ఒక విధానం అంతే మరణం అంటే. ఆ వ్యక్తి మరణించినప్పుడు మనము ఏమి చెయ్యొచ్చు, నేనేం ప్యాక్ చేసి ఇవ్వచ్చు, దీని గురించి మనమందరూ కూడా ఆలోచించాలి. దుఃఖం ఉండని అక్కడ వెనక పెట్టి, ఆహా అమ్మనో నాన్ననో వాళ్ళకి నేను మంచిది గిఫ్ట్ ఇస్తాను. ఏం గిఫ్టు? నామస్మరణ. ఎందుకంటే ఆ ఫల వాళ్ళకి అక్కడ ఉపయోగానికి పడుతుంది. దీని గురించి ఆలోచించి మనమందరూ కూడా ఇలాంటి ప్రయత్నం చేద్దాం. ఫెయిల్ అవ్వచ్చు, కానీ ప్రయత్నం చేయకపోతే తత్వబోధ తెలుసుకొని కూడా ఏమీ లాభం లేదు కదా. అయితే సూక్ష్మ శరీరం అంటే ఏంటి? 5 జ్ఞానేంద్రియాలు, అన్ని సూక్ష్మ రూపంలో, ఈ గోలక కాదు, వినే శక్తి, దానికి సూక్ష్మ రూపం అంటారు. కళ్ళు ఉంటాయి కానీ కనపడుతుందో లేదో, అది ఆ శక్తి ఉంటే మాత్రమే. ఆ శక్తికి పేరు ఇక్కడ సూక్ష్మ శరీరానికి ఒక పార్ట్ అది. అలాగే పంచకర్మేంద్రియాని, పంచ ప్రాణాదయ, మనః, బుద్ధి. ఇప్పుడు ఇందులో మళ్ళీ ప్రశ్న అడుగుతున్నాడు. ప్రశ్న అడగట్లేదు కానీ గురువే చెప్తున్నారు. పంచ జ్ఞానేంద్రియాలంటే ఏంటి? శ్రోత్రం, త్వక్, చక్షు, రసన, ఘ్రాణం ఇది పంచ జ్ఞానేంద్రియాణి. శ్రోత్ర చెవులు, శృత అంటే వినడం, వినడానికి కావాల్సింది చెవులు. త్వక్, త్వక్ అంటే చర్మం. చక్షు కళ్ళు, రసన నాలిక, ఘ్రాణం ముక్కు. ఇవి 5 పంచ జ్ఞానేంద్రియాలు. ఆ తరువాత ప్రతి ఒక్క ఇంద్రియానికి కూడా ఒక్క దేవతలు ఉన్నారు. ఇది ఎట్లా అంటే, ఇప్పుడు ఒక్క వ్యక్తి, ఇండివిజువల్, ఒక్క వ్యక్తి అంటే వ్యష్టి అంటాము. సంస్కృతంలో వ్యక్తి కాదు, ఆ కాన్సెప్ట్కి, తత్వానికి పేరు వ్యష్టి. మొత్తం బ్రహ్మాండం, దానికి సమష్టి. వ్యష్టి, సమష్టి. సమష్టి అంటే మొత్తం. మన సనాతన ధర్మంలో వ్యక్తి తప్ప ఇంకా మొత్తం బ్రహ్మాండమే. ఓహో, నేను కర్ణాటక, నేను ఆంధ్ర, నేను తమిళనాడు, నేను ఇండియా, అవి ఏమీ తేడా లేదు. అందరూ ఈ సృష్టిలో ఎవరెవరు ఉన్నారో అందరూ కూడా సేమ్, ఒకే విధంగా చూస్తుంది మన సనాతన ధర్మ. అది హిందూలోని కాదు, అందరు ఇందులో వస్తున్నారు. అయితే ఇప్పుడు నేను ఒక ఇల్లు కట్టాలి అని ప్లాన్ చేశాను అనుకోండి. నా దగ్గర డబ్బు ఉంది, ప్లేస్ కూడా నాదే ఉంది, అక్కడ నేను కడతాను. కానీ గవర్నమెంట్ పర్మిషన్ కావాలి, అనుమతి ఇవ్వాలి కదా. పర్మిషన్ అవసరమే, మనకు తెలుసు ఆ పెద్ద ప్రొసీజర్. అక్కడ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి ఈ ఖాతా అంటారు, ఇంకొకటి అంటారు, దానికి అప్లికేషన్ ఫామ్ ఇచ్చి కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలే ఒక్కొక్కసారి వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ మనకు తెలుసు. అంటే ఆ గవర్నమెంట్ అంటే సర్కారా అంటారు.
ఆ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలి. గవర్నమెంట్ అంటే ఇప్పుడు సమష్టి అనుకున్నాము. నేను ఒక వ్యక్తి అనేది ఇక్కడ వ్యష్టి, అది సమష్టి. ఈ గవర్నమెంట్లో కూడా వేరే వేరే విభాగాలు ఉన్నాయి. ఇప్పుడు మనకు నీళ్ళది ఏదో ప్రాబ్లం ఉంది అంటే ఎక్కడికి వెళ్తాము? ఒక వాటర్ డిపార్ట్మెంట్, జల డిపార్ట్మెంట్, జల మండలి అని ఉంటుంది, అక్కడ వెళ్తాము. కరెంట్ది మనకేదో ప్రాబ్లం ఉంది, ఎక్కడ వెళ్తాము? ఆ ఎలక్ట్రిసిటీ బోర్డు ఉంటుంది, అక్కడ వాళ్ళకి వెళ్ళి వాళ్ళ దగ్గర మనము మాట్లాడాలి. అంటే వేరే వేరే విభాగాలు ఉంటాయి. హెల్త్ డిపార్ట్మెంట్ వేరే, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వేరు, వాటర్ డిపార్ట్మెంట్ వేరు కదా, వేరే వేరే డిపార్ట్మెంట్. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కూడా ఒక్కొక్క హెడ్ ఉంటారు. ముఖ్యంగా ఒకరు ఉంటారు, ఇంకా వాళ్ళు కింద చాలామంది పనిచేస్తారు. ఒక్కొక్క హెడ్ ఉంటారా ఒక్కొక్క విభాగానికి. అలాగే ఇక్కడ మనము జ్ఞానేంద్రియాలు అంటే ప్రతి ఒక్క ఇంద్రియ ఒక్క క్షేత్రంలో మాత్రమే పనిచేస్తుంది. నీది ఈ క్షేత్రము అంటే ఆ క్షేత్రంలో మాత్రమే, ఇంకా వేరే క్షేత్ర పని అది చెయ్యదు. ఇప్పుడు ఉదాహరణకి తీసుకోవాలంటే చెవులు ఏం చేస్తున్నాయి? శబ్దాలు వింటాయి. ఎవరైనా వస్తే వాళ్ళని చూడగలుగుతుందా ఈ చెవి? అది కళ్ళది పని కదా. చెవుల పని వినడం మాత్రమే, ఇంకేమీ లేదు. అంటే ఒక్క క్షేత్రం, ఆ క్షేత్రానికి పేరు శబ్దం, సౌండ్. చెవులకి సౌండ్ వినపడుతుంది, అంతేకాని ఒక వ్యక్తి వస్తే కనపడటం లేదు. అంటే ఒక్క క్షేత్రంలో మాత్రమే అది పని చేస్తుంది. ఎలా మనము ఒక గవర్నమెంట్ అంటే వేరే 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 డిపార్ట్మెంట్స్ అన్నామో, అలాగే ఇక్కడ కూడా వేరే వేరే క్షేత్రాలు. ఏమేం క్షేత్రాలు ఉన్నాయి? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. ఇవి 5 క్షేత్రాలు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. దీనికి పేరు తన్మాత్రాలు. పంచ తన్మాత్ర సాయక అని లలితా సహస్రనామంలో మనము నేర్చుకున్నాం. అంటే ఈ తన్మాత్రాలు అంటే వేరే వేరే క్షేత్రాలు. ఇప్పుడు అన్ని క్షేత్రాలకి ఒక చీఫ్ ఉంటారు. మనం చీఫ్ మినిస్టర్ అనొచ్చు, ప్రైమ్ మినిస్టర్ అనొచ్చు, ఎవరో ఒకరు హెడ్ ఉంటారు. అన్ని విభాగాలు ఉంటాయి, విభాగంలో ఒక్కొక్క హెడ్ ఉంటారు. వాళ్ళందరికీ ఒక్క హెడ్ ఉంటారు. అంటే నిర్వహణ చేయడానికి నిర్వాహకుడు అంటాం కదా. మనము అడ్మినిస్ట్రేటర్, చీఫ్ అడ్మినిస్ట్రేటర్. ఎవరది? ఆ అడ్మినిస్ట్రేటర్, ఆ నిర్వాహకుడు పేరు ఈశ్వర. ఇంకా వేరే వేరే విభాగాలు హెడ్స్ ఉంటారు. వాళ్ళకి పేరు ఇక్కడ దేవతలు. అయితే ఈ మనము చేసే ఈ జ్ఞానేంద్రియాలు క్షేత్రాలు 5 క్షేత్రాలు ఉంటాయి. ప్రతి ఒక్క క్షేత్రానికి ఒక్క దేవత. ఈ క్షేత్రంలో ప్రాబ్లం ఉంటే ఆ దేవతాన్ని కాంటాక్ట్ చేయండి. అట్లా ఇప్పుడు అన్ని క్షేత్రాలకి, అన్ని జ్ఞానేంద్రియాలకి ఎవరెవరు దేవత అని చెప్తున్నారు. శ్రోత్రస్య దిక్ దేవత. దిగ్ అంటే దిక్కులు. దిక్కులు దేవత అంటే మనకు ఆకాశ లేదా స్పేస్ అంటాం కదా, అది. శ్రోత్ర అంటే చెవులకి దేవత. త్వచో వాయు, చర్మానికి దేవత ఎవరు? వాయు. ఆ వాయు వస్తుంది కాబట్టి మనకు ఓహో ఇక్కడ గాలి ఉంది అని తెలుస్తుంది. చక్షుష సూర్య, కళ్ళకి ఎవరు దేవత? సూర్యుడు. మనకు చీకట్లో ఏమి కనపడదు, ఏమి పని చేయలేం మనము. వెలుగు కావాలి, ఎక్కడి నుండి వస్తుంది? సూర్యప్రకాశ. అందుకే చక్షుకి అంటే కళ్ళకి దేవత సూర్యుడు. రసనాయ వరుణ. రసన అంటే నాలిక. నాలికకి ఎవరు దేవత? వరుణ దేవత. వరుణ అంటే నీళ్లు. అందుకే ఎవరైనా చెప్తే అక్కడ గోబీ మంచూరియా చేస్తున్నారు, ఎంత మంచి వాసన వస్తుంది అంటే ఇట్లా మనకు నాలిక నీళ్ళు వస్తుంది కదా. ఎందుకు? అక్కడ ఉన్నటువంటిది వరుణ దేవత. ఘ్రాణస్య అశ్వినౌ. ఘ్రాణ ముక్కుకి ఎవరు దేవత? అశ్విని దేవతలు. అశ్వినౌ 2 ఉన్నారు, అశ్విని కుమారులు అంటాము. ఘ్రాణస్య
అశ్వినౌ ఇది జ్ఞానేంద్రియ దేవతాః. ఈ పంచ జ్ఞానేంద్రియాలకి ఈ 5 దేవతలు ఉంటారు. ఇప్పుడు ఏమి విషయ క్షేత్ర ఏంటి? శ్రోత్రస్య విషయ శబ్దగ్రహణం. చెవులు ఏం చేస్తున్నాయి? ఏం పని? ఏ క్షేత్రంలో పని చేస్తున్నాయి? శబ్దగ్రహణ. శబ్ద ఎక్కడెక్కడ ఏమేం శబ్దం వస్తుందో దాన్ని స్వీకరించడము, గ్రహణం చేయడం, గ్రహించడము. ఇది శ్రోత్ర పని. క్షేత్ర అనేది శబ్ద. త్వచో విషయ స్పర్శగ్రహణం. త్వక్ అంటే చర్మం. చర్మం ఏం చేస్తుంది? స్పర్శ. ఎవరైనా ఆహా అమ్మో ఎవరో నన్ను టచ్ చేశారు, ఎలా తెలుస్తుంది? చర్మ పని అది పని చేస్తుంది కాబట్టి. మనమేమో అగ్ని టచ్ చేస్తే అమ్మ తెలుస్తుంది కదా. అది పని చెయ్యట్లేదు అనుకోండి, అగ్నిస్పర్శం అయితే కూడా మనకు తెలీదు. అక్కడ కాలుతుంది అయితే కూడా మనకు తెలియట్లేదు. ఎందుకు? ఆ చర్మ పని చేయట్లేదు. అయితే ఇవన్నీ ఎంత మంచిగా పని చేస్తున్నాయి. ఒక్క రోజు కూడా ఒక స్ట్రైక్ చేయట్లేదు. మనమందరూ స్ట్రైక్ చేస్తాం కదా. నేను చెప్పినట్టు ఏదో నడవకపోతే అక్కడ వెళ్ళి స్ట్రైక్ చేస్తాము. గవర్నమెంట్ ఆఫీస్ దగ్గర వెళ్ళి హరతాలు చేయట్లేదా? చర్మ చూడండి, ఇక్కడి నుండి ఇక్కడ దాకా ఉంది. పెద్దది ఇది. ఈ ఇంద్రియ చాలా పెద్దది. ఫుల్ బాడీ మొత్తం ఉంది కదా. అయితే మనము టేకన్ ఫర్ గ్రాంటెడ్ అని అంటారు కదా, అలాగే ఆ చర్మ ఉంది, నిజంగా ఎంత మంచిగా పనిచేస్తుంది, ఎలా థ్యాంక్స్ చెప్పాలి మనము? అన్ని ఇంద్రియాలకి థ్యాంక్స్ చెప్పాలి కదా. అయితే ఇది చర్మ విషయ స్పర్శ గ్రహణం. ఏది సాఫ్ట్ ఉంది, ఏది హార్డ్ ఉంది, ఏది కోల్డ్ ఉంది, అవి అన్నీ మనకు చెప్పేది ఈ చర్మం. చక్షుషో విషయ రూపగ్రహణం. చక్షు కళ్ళు ఏం చేస్తుంది? ఏ రంగు ఉంది, ఏ ఆకారం ఉంది, ఏ రూపం ఉంది, ఇవి అన్నీ చూసేది చక్షు. అంటే రూప అనేది అక్కడ క్షేత్రం. రసనాయా విషయగా రసగ్రహణం. నాలుక ఏం చేస్తుంది? రుచి. ఏంటి దీనికి? ఆహా ఇది కారంగా ఉంది, ఇది స్వీట్గా ఉంది, ఇది నాకు నచ్చుతుంది స్వీట్ అని ఎట్లా తెలుస్తుంది? నాలుక పని చేస్తుంది. అందుకే నాలికకు మనము థ్యాంక్స్ చెప్పాలి. ఘ్రాణస్య విషయ గంధగ్రహణం. ముక్కేం చేస్తుంది? వాసన తెలుస్తుంది. ఓహో అక్కడేదో వాసన వస్తుంది, నేను వెళ్ళట్లేదు కదా. అది ఆ వాసన ముక్కు పని చెయ్యట్లేదు అనుకోండి, ఏ వాసన ఎలాగుంటే కూడా మనకేమీ తెలియట్లేదు. అయితే ఇవన్నీ జ్ఞానేంద్రియాలు మంచిగా పనిచేస్తున్నాయి కాబట్టి మనము ప్రపంచ అంటే ఏంటో, ప్రపంచ విషయాన్ని మనము గ్రహించడం ఈ జ్ఞానేంద్రియం వల్ల. ఇంకా నెక్స్ట్ది కర్మేంద్రియాలు. వాక్పాణి పాదపాయు ఉపస్థానీతి పంచకర్మేంద్రియాణి. వాక్ అంటే మళ్ళీ మాటలు అంటే నాలిక. ఇక్కడ నాలిక ఒక జ్ఞానేంద్రియంగా పనిచేస్తుంది, కర్మేంద్రియంగా కూడా నాలిక పనిచేస్తుంది. అందుకే చాలా చాలా జాగ్రత్తగా వాడాలి ఈ ఒక్క అంగాన్ని. నాలిక తినడానికి టేస్ట్కి, అమ్మాయి టేస్ట్ బాగుంది అంటే లడ్డు ఎన్ని తింటాము, ఒక్క కౌంటే లేదు. అలా కాకుండా మనము దాన్ని కంట్రోల్ చేయాలి. అలాగే కర్మేంద్రియంగా మాట్లాడటం, ఎలా మాట్లాడతాము, ఎలా వాగుతాం మనము, అవి అన్నీ మనము కంట్రోల్ చేసుకోవాలి. వాక్. తర్వాత పాణి అంటే చేతులు. పాద కాళ్ళు. పాయు అంటే మలద్వార, గుదద్వార, మనము మల విసర్జన చేసే అటువంటి అంగ. ఉపస్థ జననేంద్రియ అంటాము, లేదా సంతాన ఉత్పత్తి చేయడానికి కావాల్సిన అవయవ అంగ. పంచకర్మేంద్రియాణి, ఇవి 5 కర్మేంద్రియాలు. ఇప్పుడు మళ్ళీ దేవత. వాచో దేవత వహ్ని. మన నాలిక జ్ఞానేంద్రియంగా పనిచేసినప్పుడు నాలికకి దేవత దిక్ దేవత. అది దిక్ దేవత అనేది దీనికి చెవులకి. వాక్ వరుణ దేవత. ఇప్పుడు వహ్ని మాటలకి అగ్నిదేవత.
హస్తయో ఇంద్ర, చేతులకి దేవత ఇంద్రుడు. పాదయోర్ విష్ణు, రెండు కాళ్ళున్నాయి, కాళ్ళకి విష్ణు. పాయోర్ మృత్యు, పాయు అంటే మల విసర్జన చేసే ఆ ద్వారం, మలద్వారం అంటాము. దానికి ఎవరు దేవత? మృత్యు అంటే యమధర్ముడు. మనమేమో మల విసర్జన చేసేది అంటే ఒక విధంగా, ఎందుకంటే అది వాసన ఉంటుంది, అలా చూస్తాము. కానీ ఇక్కడ ఇది ఏం చెప్తుంది మనకు అంటే అలా కాదు, అది కూడా ఒక పవిత్రమైన పని. ఒక్కరోజు మనము మల విసర్జన చెయ్యట్లేదు అనుకోండి, ఎంత కష్టం అది. అది కొంచెం వయసు అయిన తర్వాత తెలుస్తుంది. యంగ్గా ఉండినప్పుడు ఒక 2 రోజులు పడలేకపోతే కూడా ఏం అవ్వట్లేదు. కానీ 50 క్రాస్ అయిన తర్వాత ఒక్కరోజు మల విసర్జన చేయలేదంటే ఎంత బాధగా ఉంటుంది. 2 రోజులు అయితే మళ్ళీ డాక్టర్ దగ్గర పరిగెత్తుతాము ఏం చెయ్యాలి అని కదా. అంటే లోపల మనకు కావాల్సిన, మనం ఆహారం తీసుకుంటాము, అది పచన చేసి అరగిన తరువాత ఏమేం విటమిన్స్, ప్రోటీన్స్ కావాలో అవి అన్నీ ఉపయోగిస్తుంది దేహం. ఆ తరువాత అది ఏం వేస్ట్ ఉందో దాన్ని అంతా బయట పెట్టాలి. అది దేహంలో ఉండకూడదు. ఆ బయట పెట్టే దేవత ఎవరు? యమధర్ముడు, మృత్యుదేవత. అలాగే మనం కూడా ఒక వయసైన తరువాత ఒక్కొక్కసారి అలా జరుగుతుంది. బెడ్ రిడన్గా కొన్ని సంవత్సరాలు ఉండి ఒక వెజిటేటివ్ స్టేట్ అంటాం కదా, ఏమి కనపడటం లేదు, వినడం లేదు, ఏమీ లేదు, ఊరికే ఉన్నాము అంతే. అలాగుంటే వాళ్ళని కూడా తీసుకువెళ్ళేది, ఈ ప్రపంచం నుండి బయటకు పెట్టేది మృత్యుదేవత. అలాగే మన దేహం నుండి ఇలాంటి వేస్ట్ని బయట పెట్టేది మృత్యుదేవత. అందుకే పాయుకి మృత్యుదేవత అధిదేవత. ఉపస్థస్య ప్రజాపతి. ఉపస్థ అంటే మనము సంతాన ఉత్పత్తికి కావాల్సిన అవయవాలు, జననేంద్రియ అంటాము. దానికి దేవత ప్రజాపతి. ఇది కర్మేంద్రియ దేవతా. వాచో విషయ భాషణం. ఇప్పుడు క్షేత్ర, ఏ క్షేత్రంలో పనిచేస్తుంది? వాచో అంటే మాటలు, అంటే నాలిక మనకు దేనికి ఉపయోగం? భాషణం. ఏదో భాషణం అంటే గంట భాషణం ఇచ్చేది కాదు, మాట్లాడతాం. ఎలా మాట్లాడాలి? ఎంత మంచిగా మాట్లాడాలి, అది స్వీట్ అండ్ షార్ట్ ఉండాలి అంటారు. చాలా మధురంగా ఉండాలి. అలాగే ఏదో గంట నాకు మైక్ ఇచ్చారు కదా అని కొందరు ఎంతసేపు మాట్లాడతారు, బోర్ కొడుతుంది అందరికీ. అయితే కూడా ఆహా నాకు ఇచ్చారు కదా మైక్ అని మాట్లాడతారు. లేదా వేరే వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడటం, ఇవన్నీ మనము చెయ్యకూడదు. వాచో విషయ భాషణం. పాణ్యోర్ విషయ వస్తుగ్రహణం. చేతులు ఏం చేస్తున్నాయి? ఏదైనా వస్తు పట్టుకోవడానికి ఉపయోగిస్తాము. అలాగే పాదయోర్ విషయ గమనం. కాళ్ళు, గమన అంటే మనము వెళ్ళడం, అటు ఇటు తిరుగుతాము కదా. కాళ్ళు లేదు అంటే ఎలా తిరుగుతాము? దానికి పనికి వస్తుంది కాళ్ళు. పాయోర్ విషయ మలత్యాగ. పాయు ఏం చేస్తుంది? మలత్యాగ, మలాన్ని బయట పెడుతుంది, ఇది పాయు. తరువాత ఉపస్థస్య విషయ ఆనంద ఇతి. ఉపస్థ అంటే సంతాన ఉత్పత్తికి కావాల్సిన కావాల్సిన అంగ. సంతాన ఉత్పత్తి అవ్వాలి అంటే ఒక క్రియ చేయాలి. ఆ క్రియ చేసినప్పుడు ఆనందంగా ఉంటుంది. అలాగే పిల్లలు పుట్టినప్పుడు కూడా ఆనందంగా ఉంటుంది. అందుకే దానికి ఆ పేరు విషయ కూడా ఆనందాన్ని ఇచ్చారు. బృహదారణ్యక ఉపనిషత్తులో పిల్లలకి పేరు ఆనంద, పేరు కాదు, పిల్లలు అంటే ఆనంద అంటారు అక్కడ. ఎందుకంటే మనకు పిల్లలు పుడితే ఎంత ఆనందం. అందుకే ఈ విషయ, ఈ క్షేత్ర, ఏ క్షేత్రంలో పనిచేస్తుంది సంతానోత్పత్తి అవయవ? ఆనంద క్షేత్రంలో అంటున్నారు. ఇక్కడ ఇప్పుడు 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, దీని గురించి వివరణ ఇచ్చారు భగవత్పాదాది శంకరాచార్యులు.
ఆ తరువాత వచ్చేది మనకు పంచ ప్రాణాదయ, 5 ప్రాణాలు ఉంటాయి. ఈ తత్వబోధ గ్రంథంలో ప్రాణ గురించి వివరణ లేదు. ఎందుకని సరిగా తెలీదు. ఒకటి ఉండొచ్చు, అప్పుడు ఇలాంటి కంప్యూటరు పుస్తకాలు ఏమి లేవు కదా, ఏదో గరిలో రాసేవాళ్ళంట. ఇక్కడ దాన్ని కూడా దాచిపెట్టుకోవడానికి ఎక్కడ పెద్ద ప్లేస్ ఏమి లేదు. అయితే ఎక్కడైనా అటు ఇటు మిస్ అయిపోయిందో, లేదా ఆదిశంకరాచార్యులు వేరే వేరే గ్రంథంలో దీని గురించి వర్ణన ఇచ్చారు. అయితే అందులో ఇచ్చాను కదా, ఇందులో అవసరం లేదు అని ఇవ్వలేదో తెలీదు. కానీ పంచ ప్రాణాల గురించి ఈ తత్వబోధంలో వివరణ లేదు. కానీ మనము చూద్దాం. ఎందుకంటే సూక్ష్మ శరీరం అంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత మనస్సు, బుద్ధి, 17 ఐటమ్స్ ఉన్నాయి. పంచ ప్రాణాలు అంటే ఏంటో చూద్దాం. మనమేమో ప్రాణ ప్రాణ అంటాము కదా, ఎవరిదో ప్రాణం పోయిందంట అని అంటాము. నిజంగా అది ఒక్క ప్రాణ వాయు. ఈ అన్ని 5 వాయువులు కలిపి పంచప్రాణ అంటాము. కొందరు నాకు చాలా ఏదో ఒక స్వీట్ చాలా ఇష్టం అంటే నాకు అది పంచప్రాణం అంటారు. చూద్దాం ఏమేమి ఉన్నాయో. ఈ పంచప్రాణాదయ అంటే ఏమేమి ఉన్నాయో చూద్దాం. మొదటిది ప్రాణవాయు. పంచప్రాణ అంటే 5, అందులో మొదటిది ప్రాణవాయు. మనం ఇప్పుడు ఊపిరి తీసుకుంటాం, అది ప్రాణ. మళ్ళీ దాన్ని వదులుతాము, అది కూడా ప్రాణ. అంటే ఇవి 2 కలిపి దానికి పేరు ప్రాణ. తీసుకునే వాయు ప్రాణవాయు. మనము ఆక్సిజన్ తీసుకుంటాము, కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తాం, అది ఊపిరి అంటే అదే కదా. అయితే ఈ ప్రాణవాయు ఏం చేస్తుంది? మన ఊపిరిది వ్యవస్థ ఉంది కదా, రెస్పిరేటరీ సిస్టమ్ అంటాం. ఆ వ్యవహారం చూసుకునేది ఈ ప్రాణవాయు. ఎలా ఒక్కొక్కరికి ఒక్కొక్క పని, వేరే పని చేయరు వాళ్ళు, ఆ పని మాత్రం అంత మంచిగా చేస్తారు. మనమేమో ఈ పని మంచిగా చేయము, అటు ఆ పని కూడా మంచిగా చేయము. అది ఇది అన్ని కలిపి ఏ పని కూడా మంచిగా చేయట్లేదు. కానీ వీళ్ళందరూ అలా కాదు. ఈ ప్రాణవాయు ఏదైనా, అది జ్ఞానేంద్రియం ఉండొచ్చు, కర్మేంద్రియం ఉండొచ్చు, వాళ్ళ క్షేత్రంలో ఉన్నటువంటి పని వాళ్ళు చేస్తారు. కర్మేంద్రియాలు ఒకటి చెప్పడం మర్చిపోయాను నేను. ఇప్పుడు కాళ్ళు లేని వాళ్ళు చేతిలో కూడా నడుస్తారు, ఇది చూశాను. చేతులు లేని వాళ్ళు కాళ్ళల్లో రాస్తారు, పెయింటింగ్ చేస్తారు, ఇవన్నీ చూసాం కదా మనం. చాలా చోట అలా చేసేవాళ్ళు ఉన్నారు. అంటే ఒక్క క్షేత్రంలో ఒక్క అంగ పని చేయట్లేదు అంటే ఇంకా ఒక్క అంగం సహాయానికి వస్తుంది. ఇది చాలా రేర్. ఇప్పుడు మనం అలా చేయాలంటే అలా చేయట్లేదు, చేయలేము. కానీ కొందరికి కళ్ళు కనపడటం లేదు అనుకోండి, వాళ్ళకి ఈ చెవులు చాలా సూక్ష్మంగా ఉంటాయంటారు. ఎక్కడ ఎవరైనా వస్తే ఆ సౌండ్తో వాళ్ళు చెప్పగలుగుతారు ఇది ఎవరు అని. అంటే అది చాలా షార్ప్గా అయిపోతాయి. ఆయా క్షేత్రంలోనే పనిచేస్తుంది, కానీ చాలా మంచిగా పనిచేస్తుంది. ఇంకా ఒక్క ఇంద్రియ పని చేయట్లేదు అంటే. అలాగే కొన్ని కర్మేంద్రియాలు వేరే పని చేయగలుగుతుంది, అది చేతులు కాళ్ళు అంతే, ఇంకా వేరేమీ అవ్వదు. ఇక్కడ ఈ ప్రాణవాయు ఈ సిస్టమ్ని చూసుకుంటుంది. ఊపిరి సిస్టమ్ అంటాం కదా, దాన్ని చూసుకునేది అంత ప్రాణవాయు. అందుకే ఇవన్నీ మంచిగా ఉండాలంటే ప్రాణాయామం చేయండి, వ్యాయామం చేయండి అని అంటున్నారు. మొదటిది ప్రాణ. రెండోది అపాన. అపాన అంటే అధోగతి, కింద వెళ్ళే వాయు. ఇది మన మల విసర్జన వ్యవస్థని చూసుకుంటుంది ఈ వాయు.
బయట తీసుకువెళ్తుంది. బయట మల విసర్జన చేయడానికి సహాయం చేస్తుంది ఈ అపానవాయు. అధోగతి, కింద కింద తీసుకువెళ్ళే వాయు. మూడవది వ్యాన. వ్యాన అంటే మనము సర్క్యులేటరీ సిస్టమ్ అంటాము. ప్రసరణ చేయడం అంటే ఇప్పుడు మనకు తీసుకునే ఆహారం ఇక్కడ పొట్టలో అరుగుతుంది. ఆ తర్వాత అందులో ప్రోటీన్, విటమిన్, ఫ్యాట్ ఏమేమి ఉంటాయో అవి అన్నీ ఇక్కడ దాకా మనకు చేతికి రావాలి, కాళ్ళకి వెళ్ళాలి. ఎవరు తీసుకువెళ్తున్నారు? రక్తం తీసుకువెళ్తుంది. కానీ అది తీసుకువెళ్ళాలి అంటే ఈ వ్యానవాయు సహాయం చేస్తుంది. ఇక్కడ నుండి అక్కడ దాకా తీసుకువెళ్ళేది, రక్తం ద్వారా తీసుకువెళ్ళేది వ్యానవాయు. దీనికి సర్క్యులేటరీ సిస్టమ్ అంటాము. ఒక్కొక్క వాయు ఒక్కొక్క సిస్టమ్ని చూసుకుంటుంది. ఇది సర్క్యులేటరీ సిస్టమ్ని చూసుకునేది వ్యానవాయు. తర్వాత సమాన వాయు. మనం ఏమేం ఆహారం తీసుకుంటామో అది మంచిగా అరగాలి. అక్కడ అరిగిన తరువాత విటమిన్, ప్రోటీన్, ఫ్యాట్, ఐరన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం ఇవి అన్నీ సపరేట్ చేయాలి. అందుకే ఇంట్లో ఎవరో వయసాయన వాళ్ళు ఉంటే, మామగారు అంటాం కదా, వాళ్ళని అక్కడ కూర్చోపెట్టి ఆకుకూరలు, మెంతకూరలు, పుదీనా అవి అన్నీ తీసుకువెళ్ళి సంత నుంచి తీసుకువస్తాం కదా, కొని అక్కడ ముందు పెట్టి దీన్ని అంతా మంచి ఇది చేసి ఇవ్వండి అంటాం కదా. అలాగే ఒక్క మామగారు లోపల ఉన్నారు మన పొట్టాలు. ఎవరది? సమాన వాయు. అన్నీ సపరేట్ చేస్తుంది. అరిగిచ్చేది కూడా అదే, అన్నీ సపరేట్ చేసేది కూడా అదే. సపరేట్ చేసి తీసుకువెళ్ళేది వ్యానవాయు. కానీ సపరేట్ చేసే పని చేసేది సమాన వాయు. అంటే డైజెస్టివ్ సిస్టమ్ని చూసుకునేది సమాన వాయు. ఇంకొకటి ఉదాన వాయు. ఉదాన వాయు ఎప్పుడు పనికి వస్తుంది అంటే మనము రోజు చేసే నార్మల్ చేసే ఏ యాక్టివిటీలో పనికి రాదు. ఏదో స్పెషల్ కేసెస్లో మాత్రమే పనికి వస్తుంది. ఇప్పుడు ఏదో ముక్కుకి ఎంటర్ అయింది, అప్పుడు ఏమవుతుంది? తుమ్ములు వస్తుంది. అది ఎప్పుడు 24 hours అలాగుంటుందా? మనకు లేదు కదా. కానీ ఈ ఆహారం అరగించడము, అక్కడ దాకా తీసుకువెళ్ళడం ఇవన్నీ కంటిన్యూస్గా చేసే పని. ఈ పని తుమ్ములు వచ్చేది ఎప్పుడో ఒక్కొక్కసారి మాత్రమే కదా. ఏదో ఎక్స్టర్నల్ బాడీ మన ముక్కుకి ఎంటర్ అయిందంటే మాత్రమే దాన్ని బయట పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది తుమ్ములతో. ఇలాగే మనము పొట్ట నిండగా తింటే అని వస్తుంది కదా, అది కూడా ఇదే ఉదాన వాయు. లేదా దానికి నాకు తెలుగు పదం నేను చూసుకోలేదు ఏమని, హికప్స్ అంటాం ఇంగ్లీష్లో. అది కూడా అప్పుడు నీళ్లు తాగుతారు చూడండి, అది వచ్చేది కూడా ఈ ఉదాన వాయు వల్ల. అంటే ఏదో స్పెషల్ కేసెస్లో మాత్రమే. ఇంకొక చాలా ఇంపార్టెంట్ పని ఏంటంటే మనము చనిపోయినప్పుడు ఆ సూక్ష్మ శరీరాన్ని బయటకి లాగి తీసుకువెళ్ళేది ఈ ఉదాన వాయు. ఒక పుష్ ఇస్తుంది, లోపల నుండి పుష్ ఇచ్చేసి బయటకి తీసుకువెళ్ళేది. ఆ ప్యాకెట్ బెలూన్ బయటకి రావాలి కదా. స్థూల శరీరంలో ఎన్ని సంవత్సరాలు ఉండింది, అక్కడి నుండి తీసుకురావాలంటే అంత ఈజీ ఏం కాదు. కానీ ఉదాన వాయు ఇలాగే లోపల నుండి బయటికి పుష్ చేసి ఆ సూక్ష్మ శరీర బయట వెళ్ళే అలాగే చూస్తుంది. ఈ పని చేసేది ఉదాన వాయు. ఒకరొక్కరికి ఒక్కొక్క చోట నుండి బయటకు వస్తుంది అంటారు. కొందరికి మలద్వారం నుండి వస్తుంది, కొందరికి పొట్ట నాభి నుండి బయటకు వస్తుంది సూక్ష్మ శరీరం, కొందరికి నోటి నుంచి, కొందరికి ముక్కు నుంచి, కొందరికి ఆజ్ఞాచక్రం నుండి, కొందరికి ఇక్కడ బ్రహ్మరంధ్రం, సహస్రార చక్ర అంటాం కదా, అక్కడి నుండి. జ్ఞానులకంతా ఇక్కడ నుండి టప్ అని ఒక చిన్న సౌండ్ వస్తుందంట. ఎవరైనా చనిపోయినప్పుడు గమనించి ఉంటే గుర్తుపెట్టి చేసుకోండి. అది ఆ అని ఉండొచ్చు, లేదా ముక్కు నుండి కొంచెం అని ఒక సౌండ్ వచ్చి ఉండొచ్చు. అది ఆ సూక్ష్మ శరీరం. నేను చూశాను, మా అమ్మకి ఇది చూశాను. అది సూక్ష్మ శరీరం అక్కడి నుండి బయటకి రావడం. అంటే
మరణం. ఆ సమయంలో పనికి వచ్చేది ఉదానవాయు. ఈ పంచవాయు కూడా మనకు కరెక్ట్గా పని చేస్తుంది అంటే ఏ రోగము రాదు. ఏదో ఒక్క వాయు పని చేయట్లేదో మరి ఆహ్వానం ఇస్తున్నాము రోగాలకి, రండి 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 నేనున్నాను ఇక్కడ అని. అందుకే ఈ వాయువులన్నీ కరెక్ట్గా పని చేయాలి అంటే వ్యాయామం చేయాలి, ప్రాణాయామం చేయాలి. 1-2 నిమిషాలు 5 నిమిషాలు రోజు ప్రతి ఒక్కరూ కూడా కొంచెంసేపు, ఏది నాకు పెద్ద ప్రాణాయామం చేయడం రాదు, నేను క్లాస్కి వెళ్ళలేదు, నాకు తెలీదు అంటే కూడా పర్లేదు, చాలా డీప్గా ఊపిరి తీసుకోవడం. ఎంతసేపు అక్కడ నిలబడగలుగుతామో అంతసేపు, తర్వాత వదలడం. ఇంతే చాలు, 5 నిమిషాలు. ఇది చేస్తే ఇవి అన్ని వాయు లోపల ఉన్నటువంటి పంచప్రాణాలు. పంచప్రాణ అంటే దానికి ప్రాణ నుండి మొదలైంది కాబట్టి పంచప్రాణ, లేకపోతే పేర్లు ఉన్నాయి. ప్రాణవాయు, అపానవాయు, వ్యాన, సమాన, ఉదాన. ఇది చాలామందికి మనకు తెలుసు ఈ పేర్లు. ఎందుకంటే నైవేద్యం ఇచ్చినప్పుడు ఎవరికి చెప్తున్నాము? ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, లేదా చెప్పట్లేదా? గుడిలో వెళ్తే పురోహితులను గమనిస్తే వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. పూజ చేసినప్పుడు, నైవేద్యం ఇచ్చినప్పుడు ఎవరికి ఇస్తున్నాము? ఈ వాయువులకి ఇస్తున్నాము. లోపల మనము చేసే ఆహారం అంతా అన్ని కంట్రోల్ చేసేది ఎవరు? ఈ పంచవాయువులు. అందుకే ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ. తీసుకోండి, మీరు తీసుకోండి, ఇది మీకు, ఇది మీకు, ఇది మీకు అని సపరేట్గా అందరికి ఇస్తున్నాం. వాళ్ళందరూ కరెక్ట్గా పనిచేస్తే మనం ఎంత ఆహారం తింటే కూడా అది మనకు పనికి రావాలి కదా. లేదా ఒక్కొక్కసారి తింటాము, అది ఊరికే వెళ్ళిపోతుంది, లూజ్ మోషన్స్ అవుతుంది, లేదా వాంతులు అవుతుంది, ఏ పనికి రాదు మనకి. లేదా రోగ, ఇంకా కష్టమే, మన దేహానికి మనసుకి కూడా కష్టమే. ఇప్పుడు ఈ పంచ ప్రాణాలు మంచిగా ఉండాలి అంటే వ్యాయామం చేయాలి. అలాగే మనము ఏమేం చేయగలుగుతామో, ఇప్పుడు వయసు అయిన తర్వాత పెద్దగా వ్యాయామం చేయలేము. సరే, ఏమి చేయగలుగుతామో, ప్రాణాయామం ఏం చేయగలుగుతామో అది చేస్తే కూడా చాలు. ఇది పంచ ప్రాణాల గురించి అయింది. జ్ఞానేంద్రియాలు అయినాయి, కర్మేంద్రియాలు అయినాయి, ఆ తర్వాత పంచ ప్రాణాలు. తర్వాత మనస్సు, బుద్ధి. ఇది మనకు తెలుసు. సంకల్ప వికల్పాత్మక మనః. సంకల్ప వికల్ప, నేను ఇది చేస్తాను, కొంచెంసేపు అయ్యేసరికి వద్దు, ఇది వద్దు, వేరే చేస్తాను, మళ్ళీ ఇది చేస్తాను, ఇదా అదా, ఇదా అదా, సంకల్ప వికల్ప. ఇది వద్దా ఏమో కదా, ఇది చేస్తే బాగుండట్లేదు, అది చేస్తే. అలా మనము ఆలోచన అటు ఇటు అటు ఇటు చేస్తూ ఉంటాము. ఇది మనస్సు. నిశ్చయాత్మక అంటే బుద్ధి, నిశ్చయం, నిర్ధారం తీసుకునేది. అది కూడా ఆలోచన చేసి, ఆ యాంగిల్ నుండి చేస్తే ఏమవుతుంది, ఇక్కడ నుండి చేస్తే చూస్తే ఏమవుతుంది, ఇలా చేస్తే ఏమవుతుంది, అన్నీ ఆలోచించి తరువాత నిర్ధారం తీసుకోవడం, దానికి పేరు బుద్ధి. ఇంకా స్మృతి, అహంకార, దీని గురించి ఇందులో చెప్పలేదు. కానీ స్మృతి, అహంకార ఇవి రెండు కూడా మనస్సుకి 2 భాగాలు, 4 భాగాలు. దీనికి పేరు అంతఃకరణ. మనస్సు, బుద్ధి, చిత్త, అహంకార, ఇవి 4 కలిపి దానికి పేరు అంతఃకరణ. ఈ సూక్ష్మ శరీరాన్ని తీసుకొని మాత్రమే మనము వెళ్ళగలుగుతాము. ఎప్పుడు? మరణం అంటే దీన్ని తీసుకొని ఇంకా బయటికి, ఈ స్థూల శరీరాన్ని వదిలి బయటికి వెళ్ళి ఇంకా నెక్స్ట్ ఎవరు నాకు అని వెతుకుతాము. మంచి పేరెంట్స్ దొరకాలి, లేదా మంచి జన్మం రావాలి. పేరెంట్స్ అని చెప్పలేము, మంచి జన్మం రావాలి అంటే ఇప్పుడు మంచి కర్మాలు చెయ్యాలి. వేరే వాళ్ళ కోసం కూడా మనము నామస్మరణ చెయ్యొచ్చు. ఎవరైనా చనిపోతే నామస్మరణ మనమందరూ కూడా చేయొచ్చు. ఇది ఒక పెద్ద సేవ. లోకా సమస్త సుఖినో భవంతు అంటాము. ఇక్కడ ఉండిన వాళ్ళు మంచిగా ఉండాలి, ఇక్కడ నుండి వెళ్ళిపోయే వాళ్ళు తరువాత కూడా మంచిగా ఉండాలి.
ఇది మనం ప్రార్థన చెయ్యాలి కదా. లేదా అయ్యో మా అమ్మ చనిపోయారు, అమ్మ నాన్న ఎవరో క్లోజ్గా ఉండిన వాళ్ళు అంటే దుఃఖం విపరీతంగా ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళక్కడ సూక్ష్మ శరీరానికి చాలా బాధగా ఉంటుంది అంటుంది మన శాస్త్ర. ఎందుకంటే మనం అయ్యో అయ్యో అని ఏడుస్తూ ఉంటే ఆ సూక్ష్మ శరీరం కూడా చాలా బాధపడుతుంది. ఇంకా ఒక జన్మం ఎత్తింది అయితే ఒక 7 years వరకు పాత జన్మంలో ఏ అటాచ్మెంట్ ఉండిందో దానికి ఇంకా కనెక్షన్ ఉంటుంది అంటుంది మన శాస్త్ర. అందుకే పుట్టిన పిల్లలు కొందరు చాలా ఏడుస్తూ ఉంటారు. ఎక్కువ అటాచ్మెంట్ ఉండింది, పాత జన్మంలో ఎక్కువ అటాచ్మెంట్ ఉండింది. లేదా ఉండిన వాళ్ళు ఇప్పుడు కూడా ఏడుస్తున్నారు, అందుకే ఆ పుట్టిన పిల్ల కూడా ఏడుస్తుంది. అందుకే మన కర్తవ్యం ఏంటో అని మనము తెలుసుకోవాలి. అది ఏంటి అని మనం ఎలా తెలుస్తుంది? సూక్ష్మ శరీరం అంటే ఏంటో, స్థూల శరీరం అంటే ఏంటో అని తెలిస్తే మన కర్తవ్యం ఏంటో అని మనము గమనించవచ్చు. అందుకే తత్వబోధ మనం అందరు కూడా నేర్చుకోవాలి, సూక్ష్మ శరీరం గురించి తెలుసుకోవాలి. దేన్ని ప్యాక్ చేసి నేను తీసుకువెళ్తున్నానో, ఎంత లైట్ అయితే ఎంత మంచిది కదా. ఇప్పుడు ట్రావెల్ చేసినప్పుడు పెద్ద పెద్ద బ్యాగులు మోసుకొని వెళ్ళలేము, ఎంత లైట్ అయితే అంత ఈజీ మనకు. అలాగే అటాచ్మెంట్స్ ఇవన్నీ తక్కువ చేస్తే ప్యాకెట్ కొంచెం చిన్నగా అవుతుంది. లాస్ట్లో అవి అన్నీ ఖాళీ అవ్వాలి కదా మనకు. అది తర్వాత చూద్దాం. కారణ శరీరంలో అది వస్తుంది. కారణ శరీరం శూన్యమైతే మనకు మోక్షం అంటుంది మన శాస్త్రాలు. అయితే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే నామస్మరణ చేస్తూ చేస్తూ దీని గురించి గమనం. దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నాను నేను? స్థూల శరీరం ఎప్పుడో వదిలేసి వెళ్ళాలి కదా, ఇది నేను కాదు కదా. ఇంతవరకు నేను అబ్బా స్థూల శరీరం నేను అలాగుండాలి, ఇంత మంచిగా ఉండాలి అని ఉండింది, అది తప్పు కాదు. కానీ ఇప్పుడు లోపల సూక్ష్మంగా ఉన్నటువంటి నా శరీరం ఎలాగుంది, నా మనస్సు ఎలాగుంది, నా స్మృతిలో ఏమేం పెట్టుకున్నాను, ఎవరెవరు ఏమేమి చెడ్డగా నన్ను అపమానం చేశారో అవి అన్నీ ఇక్కడ నేను గుర్తు పెట్టుకున్నాను అంటే వాళ్ళకేమి చేసిన వాళ్ళు మర్చిపోతారో ఏమో, కానీ నా మనసులో నేను పెట్టుకొని ఉంటే దాన్నే తీసుకొని మళ్ళీ ఇంకొకసారి పుట్టుతాను కదా. అవసరమా నాకిది? దీని గురించి కొంచెం కొంచెం మనము మనన చెయ్యాలి. చేసి నామస్మరణ చేస్తే ఏమవుతుంది, ఇవి అన్ని నాశనం అయిపోతుంది. ఇవి అన్ని కర్మ వాసనలు నేను ఎన్ని స్టోర్ చేశానో దాన్ని తగ్గించాలి అంటే మంచి శ్రద్ధతో ప్రేమంతో నామస్మరణ చెయ్యాలి అంటుంది మన శాస్త్రాలు. అయితే చేద్దామా? ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, 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 ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. ఓం అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.